హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, రైల్వే గ్రూప్ డీకి సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే. మరి రైల్వే గ్రూప్ డీకి చాలామంది 10th క్లాస్ క్వాలిఫికేషనా, ఐటీఐ క్వాలిఫికేషనా, లేకపోతే ఐటీఐ వాళ్ళకే మొత్తం పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్కి మొన్న మనం చూసినట్టయితే 5,000 పోస్టులే ఉన్నాయి, 32,000 అని చెప్పి చాలామంది వర్రీ అవ్వడం జరిగింది. మరి వివిధ రివ్యూస్ అనేవి రైల్వే వాళ్ళు తీసుకున్న తర్వాత, అంటే బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏవైతే వాళ్ళు తీసుకున్న తర్వాత, ఇక్కడ 10th క్లాస్ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరైతే చేసి ఉన్నారో, 10th చేసినా ఐటీఐ చేసినా వాళ్ళందరూ కూడా అన్ని పోస్టులకి కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి షార్ట్ నోటీస్ అని రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఇదైతే కనుక ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. నిజంగా అందరం చాలామంది దీనికోసం ఎదురు చూసాము. మరి ఈ మధ్యన వచ్చినటువంటి ఐటీఐ మీద అని చెప్పిన తర్వాత అందరూ డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. మరి షార్ట్ నోటీస్ ఎప్పుడు వచ్చిందంటే చూడండి, 2/1/2025 అంటే అనగా ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ ఇది. ఓకేనా. మరి దీనికి సంబంధించి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఏం చేసి ఇక్కడ సబ్జెక్ట్లో మీరు తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ ఏం మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7 CPC. సో 7 CPCకి సంబంధించి ఒక లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఈ లెవెల్ 1 పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మినిమం క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఎలాంటి 10th క్లాస్ అని కానీ లేకపోతే ఐటీఐ కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది సబ్జెక్ట్ కాబట్టి. తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది, మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. మరి ఇందులో క్లియర్గా మీరు తీసుకుంటే కనుక ఓకేనా, చూడండి, ప్లీజ్ రిఫర్ టు బోర్డ్స్ లెటర్ నెంబర్ అని చెప్పేసి లెటర్ నెంబర్ ఇచ్చారు, డేటెడ్ 14/6/2019. సో 14/6/2019లో ఉన్నటువంటి ఏదైతే బోర్డ్స్ లెటర్ ఉందో, రైల్వే బోర్డ్స్ లెటర్ ఉందో అది ఒకసారి గమనించమన్నాడు. ఏంటంట, రిగార్డింగ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకేనా ఫర్ రిక్రూట్మెంట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ పే మ్యాట్రిక్స్. సో లెవెల్ 1 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ లెవెల్ 1కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని రిఫర్ చేయమని చెప్తా ఉన్నాడు. ఓకే, దాని ప్రకారం ఏమంటాడు, ద ఇష్యూ హ్యాస్ బీన్ రివ్యూడ్ అండ్ ఇన్ సూపర్ సెషన్ ఆఫ్ ఎర్లియర్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ అండర్ రిఫరెన్స్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై బోర్డ్. ఓకేనా. మరి ఇక్కడ ఉన్నటువంటి రివ్యూస్ అంటే ఉన్నటువంటి సమాచారం ఏదైతే మనకి లెవెల్ 1 ఆఫ్ 2019లోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో అదంతా కూడా రివ్యూ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్. ఎట్లా డిసైడ్ అయ్యారంట, దట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ఫ్యూచర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్స్ లెవెల్ 1 పోస్టులు. చూడండి, లెవెల్ 1 పోస్టులకు సంబంధించి ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానితో పాటుగా అప్కమింగ్ అతి త్వరలో రాబోతున్నటువంటి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లెవెల్ 1 రిక్రూట్మెంట్ రైల్వే గ్రూప్ డి ఉంది కదా, వీటికి ఏం చెప్తా ఉన్నాడు, 10th పాస్ అంటే 10th అయినా పాస్ అయి ఉండాలి, లేదా ఐటీఐ అయినా కంప్లీట్ అయ్యి ఉండాలి. చూడండి, అంటే ఏంది ఇక్కడ 10th క్లాస్ అయినా ఉండొచ్చు, ఐటీఐ అయినా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా అన్ని ఉద్యోగాలకి ఎలిజిబులే అని అంటాడు. లేదనుకున్నా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ NAC అనేది మనకు ఉండాలి. అదేది NCVT వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ని ఫాలో అవుతూ ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇచ్చినట్టు ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనమాట, అది కానీ ఓకేనా, అది కానీ లేదనుకుంటే 10th క్లాస్ కానీ ఇక్కడ ఐటీఐ కానీ మూడిట్లో ఏది ఉన్నా కానీ అన్ని ఉద్యోగాలకి ఎలిజిబులే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మరి దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ యూకే తివారీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, డైరెక్టర్, అదేవిధంగా రైల్వే బోర్డ్ అని చెప్పేసి చెప్పారు. మరి ఇంకా ఇందులో ఇది ఎక్కడి నుంచి, ఇది కాపీ అవుట్ వచ్చిందనమాట. మరి ఇప్పుడు రైల్వే గ్రూప్ డి అనేది మనకి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్, మీ అందరికీ తెలిసిందే. ఓకేనా. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మన యొక్క ప్రిపరేషన్ అనేది మీ అందరికీ తెలుసు. మ్యాథ్స్ ఉంటుంది దీనికి, అదేవిధంగా సైన్స్ అనేది ఏదైతే ఉందో సైన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ దీన్ని ప్లే చేస్తుంది, అదేవిధంగా మ్యాథ్స్, మరి దీంతో పాటుగా జీకే. ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి జీకే కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకైతే సమయం ఉంది, ఇది గ్రేట్ ఆపర్చునిటీ, మనకి 100% సక్సెస్ రేట్ రావడానికి మనకి టైం అయితే వచ్చింది. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి సమయం అది. సో ఇప్పుడు అందరూ హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా అభ్యర్థులు ఇంతకాలం మనం ఏదైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసామో ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ 10th కానీ లేకపోతే ఐటీఐకి అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అన్ని ఉద్యోగాలు కూడా మనం ఎలిజిబులే. సో డిస్కరేజ్మెంట్ వద్దు.
హార్డ్ వర్క్ చేయండి. మన యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. ఇప్పటి నుంచి బయాలజీ క్లాసెస్ కూడా యాడ్ అవుతాయి. ఈరోజు రాత్రి నుంచే మీ క్లాసెస్ యాడ్ అవుతాయి. వ్యాధి విజ్ఞాన శాస్త్రం నుంచి ప్రారంభిస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.